విద్య మహిళలను ఉన్నత స్థానానికి మహిళలనే కాదు ఎవరినైనా సరే ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. మహిళలు విద్యలో ముందడుగు వేస్తే మరింతగా ఉన్నత స్థాయికి వెళ్తారని నిరూపించింది మహిళా యూనివర్సిటీ. 1983లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు మహిళల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అది దేశంలోనే రెండో యూనివర్సిటీ. ప్రస్తుతం అప్పట్లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ ఇప్పుడు 50 శాఖలతో దినదినము ప్రవర్ధమానం అవుతుంది. ప్రస్తుతం ఆ యూనివర్సిటీ వీసీ వెన్న ఉమ గారు ఉన్నారు. అంటే యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఆమె అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ వీసీగా వైస్ ఛాన్సలర్గా ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆమె అనేక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించి తిరిగి ఇక్కడ తన జీవితం మొత్తం ఈ యూనివర్సిటీకి అంకితం చేశారు. ప్రస్తుతం ఉమ్మగారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది? నేను స్కూలింగ్ అంతా వరంగల్ జిల్లాలో చదువుకున్నానండి. ఫాతిమా గర్ల్స్ హై స్కూల్లో. డిగ్రీ హైదరాబాద్లో చేశాను, కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్. ఎంఏ మాత్రం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబైలో చదువుకున్నాను. పిహెచ్డి ప్రోగ్రామ్ మహిళా విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరిన తర్వాత కామన్వెల్త్ స్కాలర్షిప్ మీద సెలెక్ట్ అయ్యి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా నారిచ్లో 3 సంవత్సరాలు ఫుల్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ చేసి తిరిగి మళ్ళీ మహిళా విశ్వవిద్యాలయానికి నా సర్వీస్ అందించడానికి వచ్చినాను. మేడం, మీదైతే గుంటూరు జిల్లా, అటు వరంగల్, ఇటు వివిధ ప్రాంతాల్లో చదువుకున్నారు. అంటే మీ తల్లిదండ్రులు ఎక్కడ ఎక్కడ అంటే ఉద్యోగస్తులా లేకపోతే వ్యవసాయ కుటుంబం? మా ఫాదర్ అండి హీఈస్ అ టీచర్, మ్యాథ్స్ టీచర్ ఆయన. కానీ అంతకుముందు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్గా చేసేవాళ్ళు. ఆయన మనస్తత్వానికి అది నచ్చక టీచింగ్ ఫీల్డ్ ఎంచుకొని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోనే ఆయనే పెట్టుకొని మ్యాథ్స్ని పిల్లలకి బోధించడం ఆయన సంతోషకరమైన అంశంగా భావించి ఆయన చేయడం జరిగింది. ఆయన మా బాబాయ్ ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. అయితే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల్ని బాగా పెంచడానికి, మంచి జీవితం ఇవ్వడానికి విద్య అనేది చాలా ముఖ్యం, దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము 3 ఆడపిల్లలము, 1 తమ్ముడు, నలుగురిని కూడా మంచి మంచి విద్యా సంస్థల్లో పెట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా విద్యని కొనసాగించారు. మాకు పూర్తి ప్రోత్సాహాన్ని అందజేశారు. అయితే ఈరోజు మేము నలుగురం కూడా మంచి స్థాయిలో ఉన్నామనంటే ఆ క్రెడిట్ అంతా కూడా మా తల్లిదండ్రులకే మేము ఇవ్వాలని నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఈ విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు. అప్పట్లో పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని శాఖలతో ప్రారంభమైంది? ఇన్ని భవనాలు ఉన్నాయా? ఎంతకాలం పట్టింది భవనాల నిర్మాణానికి? 1983 మేలో నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఎంఏ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం పెడుతున్నారు. అందులో సోషల్ వర్క్ కోర్సును కూడా స్టార్ట్ చేస్తున్నారని తెలుసుకొని మా సీనియర్ ద్వారా నేను ఆగస్ట్ 83లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 83-84 సంవత్సరం అంతా కూడా స్టాఫ్ అడ్హాక్ బేసిస్ మీదే ఉన్నారు, పర్మనెంట్ స్టాఫ్ అంటూ ఎవరూ లేరు. అప్పుడు 7 కోర్సెస్, 13 మంది స్టాఫ్ మాత్రమే మేము ఉండేవాళ్ళము. సొంత బిల్డింగ్స్ ఏమీ లేవు. కాకపోతే ఈ డైరీ ఫామ్లోని ఈ 130 ఎకరాలని టీటీడీ మహిళా విశ్వవిద్యాలయానికి ఇచ్చేటట్టుగా ఈ యూనివర్సిటీ స్థాపించాలన్న సంకల్పంతో చేసిన అప్పటి ముఖ్యమంత్రి గారు శ్రీ ఎన్టీ రామారావు గారు ఆ భూమిని మహిళా విశ్వవిద్యాలయానికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేసి మా సొంత బిల్డింగ్స్ వచ్చేంత వరకు మేము పాలిటెక్నిక్ బిల్డింగ్లో కొన్ని గదుల్లో మాత్రమే క్లాసెస్ నిర్వహించేవాళ్ళము. అది సర్దుకున్నామని మాకు అనిపించలేదు. రాబోయే మహిళా విశ్వవిద్యాలయంకి మేము పునాదులు వేస్తున్నామనే ఒక భావంతో మేము 13 మంది కూడా అప్పుడు ఉన్న స్టూడెంట్స్ తోటి 7 కోర్సెస్లో క్లాసెస్ చెప్పడము. తర్వాత టెంపరరీ షెడ్స్ వేశారండి. ఇప్పటికి కూడా మాకు అదే ఉంది, టీచింగ్ కాంప్లెక్స్ అంటాం దాన్ని. ప్రస్తుతము వాటిని స్టోర్స్ పెట్టుకోవడానికి, కొన్ని ల్యాబ్స్ని ఏర్పాటు చేయడానికి ఆ కాంప్లెక్స్ని మేము గుర్తుగా ఇంకా అలాగే ఉంచుకున్నాము. ఎప్పటికి కూడా దాన్ని ఉంచాలనే భావనలోనే నేనున్నాను. తర్వాత 86లో మొట్టమొదట మేము ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేశాము. అది హ్యుమానిటీస్ బ్లాక్. ఆ హ్యుమానిటీస్ బ్లాక్ని ఎన్టీ రామారావు గారే వచ్చి ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. అది సోషల్ సైన్సెస్ బ్లాక్గా ఇప్పుడు ఉంది. మా క్లాసెస్, సోషల్ వర్క్ క్లాసెస్ కూడా ఆ బిల్డింగ్లోకే ఫస్ట్ టైం షిఫ్ట్ అవ్వడం జరిగింది టీచింగ్ కాంప్లెక్స్ నుంచి. తర్వాత ఇప్పుడు నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ వచ్చినాయి. ఏపీ గవర్నమెంట్ క్యాపిటల్ గ్రాంట్ ద్వారా కానీ, యూజీసీ ఇచ్చినటువంటి గ్రాంట్ ద్వారా కానీ, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చినటువంటి గ్రాంట్ ద్వారా కానీ మేము అనేక బిల్డింగ్స్ని ఈరోజు నిర్మించుకోగలిగాము. క్లాస్ రూమ్స్కి ఏం కొదవలేదు, హాస్టల్కి ఎటువంటి తక్కువ లేదు. దాదాపు 4,000 మంది విద్యార్థినులు
రాష్ట్రం మొత్తం నుంచి కూడా వచ్చి, కాశ్మీర్ నుంచి కూడా మన దగ్గర పిల్లలు ఉన్నారు, ఫార్మసీలో నర్సింగ్లో కూడా ఉన్నారు, బయోటెక్నాలజీలో కూడా నార్త్ ఇండియాలో డీబీటీ ఎంట్రన్స్ బేస్ చేసుకొని వచ్చే పిల్లలు ఉన్నారు. సో ఈరోజు మంచి వ్యాప్తి చెందింది. అంతర్జాతీయంగా కూడా మేము ప్రోగ్రామ్స్ని తానా ద్వారా, రాగవాహిని ద్వారా, సుస్వర అకాడమీ ద్వారా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ని, డాన్స్ ప్రోగ్రామ్స్ని అందజేయగలుగుతున్నాము. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కూడా మాకు ఎంఓయూ ఉంది. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంది, పిహెచ్డీని కూడా ఉంది. అయితే నాకు ఇందులో సంతోషకరమైన విషయం ఏంటంటే 83 నుంచి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా ఈ విశ్వవిద్యాలయాన్ని ఎదగటం చూస్తూ దాంతో నా సహకారాన్ని కూడా నేను ఎంతో అందించానని ఒక తృప్తి నాకుంది. ఆ కష్టానికి ఫలితంగానే ప్రభుత్వము గుర్తించి ఈరోజు నాకు ఈ వైస్ ఛాన్సలర్ పదవిని బాగా చేస్తానని ఒక నమ్మకంతో మెరిట్ బేసిస్గా ఇచ్చారని చెప్పారు. దానికి నేను లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి, తర్వాత డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడం, ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా అంటే యూనివర్సిటీ శంకుస్థాపన ఆ తర్వాత కొద్దిసార్లు ఎప్పుడైనా వచ్చాడా, విద్యార్థులతో కలిసి మాట్లాడారా? ఎన్టీ రామారావు గారండి ఎప్పుడూ మహిళా విశ్వవిద్యాలయము అధ్యాపకులు కానీ విద్యార్థి బృందం కానీ కలవాలంటే వెమ్మటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. నాకే అట్లాంటి 2-3 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదట్లో జర్నలిజం, సోషల్ వర్క్ 83, 84లో స్టార్ట్ చేసినప్పుడు జర్నలిజంలో మహిళా అధ్యాపకులు లేరు. అయితే జర్నలిజం స్టూడెంట్స్ని స్టడీ టూర్కి హైదరాబాద్కి తీసుకెళ్లాలన్నప్పుడు సోషల్ వర్క్లో నేను మహిళా అధ్యాపకురాలుగా నన్ను వెళ్ళమని అప్పుడు వైస్ ఛాన్సలర్ చెప్పారు. సో జర్నలిజం స్టూడెంట్స్ని తీసుకొని మేము హైదరాబాద్ వెళ్ళి అంతకుముందే కాంటాక్ట్ చేసాం. మీరు పెట్టిన విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మిమ్మల్ని కలవటానికి వస్తున్నారంటే హ్యాబిట్స్లోని ఆయన నివాసంలో వెంటనే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇచ్చి పిల్లలందరితోటి కూడా గంటకు పైన వాళ్ళతోటి డిస్కస్ చేసి ఆయన ఏ ఆశయంతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, టీచర్స్ కూడా కృషి చేయాలి అని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. రెండోది మా హ్యుమానిటీస్ బ్లాక్ ఇందాక చెప్పాను 86లో దాన్ని ఓపెన్ చేశారని. ఆ శంకుస్థాపన కాదు, బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేసినప్పుడు ఆయన రిబ్బన్ కట్ చేసినప్పుడు పక్కన సిజర్స్ పట్టుకొని నేనే ఉన్నాను అప్పుడు. సో సార్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయన అందరితోటి కూడా మాట్లాడారు. అయితే అక్కడ మనం స్టేజ్ అంతా అరేంజ్ చేసేటప్పుడు ముందే చెప్పారు కుర్చీలు అవన్నీ ఏమి వద్దు అని చెప్పి ఆయన మామూలుగా పరుపులు వేసుకొని కిందే కూర్చొని ప్రతి ఒక్కళ్ళు ఎవరు మాట్లాడాలన్నా ఏమి అడిగినా కూడా చాలా సానుకూలంగా ఓపికగా అందరికీ జవాబు చెప్పి అందరితో చక్కగా మాట్లాడారని అదొక మంచి అనుభూతి నాకు. మేడం, మీ ఎడ్యుకేషన్ అంటే ఇటు విదేశాల్లో చదువుకున్నారు, ఇక్కడ టాటా ఇన్స్టిట్యూషన్లో అంటే మీరు సోషల్ వర్క్ మీద చేశారు కదా, ఆ ఎడ్యుకేషన్ మీరు ఎంత సుదూర ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే ఇక్కడే అప్పటికే ఉస్మానియా ఉంది, మిగతా యూనివర్సిటీలు కూడా. ఇప్పుడు నేను 86లో కాదండి, 76లో నాకు 10th కంప్లీట్ అయింది. తర్వాత నాకు మెడిసిన్ చేయాలని ఒక కోరిక ఉండేది, కానీ అంత ఈజీ కాదు. అప్పుడు మా నాన్నగారు ఏం చెప్పారంటే నీ మనస్తత్వానికి సోషల్ వర్క్ అనే కోర్సు బాగా సూట్ అవుతుంది. ఈ మధ్య నేను ఎక్కడో డాక్యుమెంట్స్లో చూశాను, ఇప్పుడు అడ్మిషన్స్కి నోటిఫికేషన్ వచ్చింది. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ కింద కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అని ఉంది, అది బిఎస్డబ్ల్యూ ప్రోగ్రాము, నీ మనస్తత్వానికి సూట్ అవుతుంది, అందులో చేరు అన్నారు. మాకు ఎప్పుడు ఆయన గైడు కాబట్టి ఆయన చెప్పిన దాన్ని చూసి నేను కూడా కొంచెం అసలు ఏంటి ఆ కోర్స్ అని తెలుసుకొని కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్లో 3 సంవత్సరాలు చేరాను. స్కూల్లో నాకు పడిన పునాది ఒక రకమైంది అయితే కనుక కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్లో మా టీచర్స్ ద్వారా నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ అంటే వాళ్ళు సోషల్ వర్క్ కోర్సునే కాకుండా జీవితం అంటే ఏంటి, మనం ఎలాగ అందులో మెసులుకోవాలి, ఇతరులకి మనం ఎలా అండగా ఉండొచ్చు, వాళ్ళ జీవితాలని సరిదిద్దటం కోసం సోషల్ వర్క్ అనే ఒక వృత్తి ఎలా ఉపయోగపడుతుంది. అంటే జనరల్గా సోషల్ వర్క్ని సోషల్ సర్వీస్ కింద అనుకుంటారు. సోషల్ సర్వీస్ డిఫరెంట్ అండి. సోషల్ వర్క్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్. అయితే నేను అక్కడ చదువుకునేటప్పుడు మా టీచర్స్ ఇద్దరు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో చదువుకొని మాకు అధ్యాపకులుగా వచ్చారు. వాళ్ళు మాకు స్ఫూర్తి. సరస్వతి మేడం అని, నాకు ఇప్పటికి కూడా నేను టచ్లో ఉన్నాను మేడం తోటి. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి టాటా ఇన్స్టిట్యూట్లోనే చదువుకోవాలి అని ఒక సంకల్పంతో ప్రయత్నం చేశాను. టాటా ఇన్స్టిట్యూట్లో ఎంట్రన్స్ నేషనల్ లెవెల్లో ఉంటుంది. మొట్టమొదటిసారి నేను అందులో సెలెక్ట్ అయ్యాను. అప్పుడు బాంబేకి పంపి చదివించటం అనేది మా నాన్నగారికి అంత సులువైన విషయం ఏం కాదు, వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి.
కానీ ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు. నేను టాటా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 2 ఇయర్స్ అక్కడ కష్టపడి చదువుకున్నాను. 1983 మేలో కోర్స్ కంప్లీట్ అయింది. అప్పుడు ఈ విశ్వవిద్యాలయం ఆగస్టులో అంటే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫౌండేషన్ అయితే మనకి ఏప్రిల్ 14th ఉగాది రోజే జరిగిపోయింది, కానీ క్లాసెస్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి అని తెలుసుకొని నేను ఇక్కడికి అప్లై చేస్తే నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ యాడ్ హాక్ బేసిస్ మీద చేసాం. 84లో మళ్ళీ అప్లికేషన్స్ కాల్ఫర్ చేసి రెగ్యులర్గా అపాయింట్మెంట్స్ చేశారు. అందులో నేను సెలెక్ట్ అయ్యాను. మేడం, ఇంకోటి, మీరు ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే అప్పట్లో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రారంభించారు. దీనికి సంబంధించి అప్పట్లో మీరు కూడా ఒక 3 సంవత్సరాలు పనిచేశారని చెప్తున్నారు. మీరు అప్పుడు ఏం చేశారు? అసలు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంత సక్సెస్ కావడానికి ఏం కారణం? మనకి సోషల్ క్యాపిటల్ అని ఒకటి ఉంటుందండి. అంటే సామాజికంగా వ్యక్తిగతంగా చేయలేనటువంటి అంశాలని, పేదరికం అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, ఒక విద్య అయితేనేమి సంఘటితంగా చేయడానికి సాధ్యమవుతుంది అని ఒక సూత్రాన్ని ఆధారం చేసుకొని యుఎన్డిపి చాలా కాలం క్రితమే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫర్ విమెన్, స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము సోషల్ వర్క్లో కూడా ఒక విద్యా బోధనలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని కాకపోయినా కూడా ప్రమోటింగ్ సోషల్ క్యాపిటల్ అండ్ గ్రూప్ వర్క్ అనే అంశాలని మేము బోధిస్తూ ఉంటాం. కానీ అప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ పెద్దగా రాలేదు, కానీ ఒక్కసారిగా ప్రభంజనంలాగా మాత్రం అప్పట్లోనే వచ్చింది. అవునండి. అంటే మొట్టమొదట ఒక 3 జిల్లాల్లో మాత్రం కర్నూలు, మహబూబ్ నగర్, అనంతపూర్లో మాత్రం యుఎన్డిపి సపోర్ట్ తోటి ఒక పైలట్ లాగా కొంతవరకు జరిగింది. కానీ 2001లో వరల్డ్ బ్యాంక్ సహాయంతో మన అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక పెద్ద ఉద్యమం లాగానే టేకప్ చేశారు. అండ్ మొట్టమొదట డిపిఐపి, డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనే పథకం ద్వారా మొదట 6 జిల్లాలని ఎంపిక చేసుకుని వాళ్ళల్లో ఒక ప్రణాళికాబద్ధంగా విమెన్ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం పేదరిక నిర్మూలన కోసం అయినప్పటికీ కూడా మహిళలు సాధికారత పొంది తద్వారా పేదరిక నిర్మూలన జరగాలి అనే ఒక అభిప్రాయంతో ముందు సంఘాలను ఏర్పాటు చేయడం, అందులో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫస్ట్ అని, అంటే అందరికంటే పేదవాళ్ళనే ముందు ఎంచుకొని ఒక ప్రణాళికగా వాళ్ళని సంఘాలు చేస్తూ సంఘాలని పటిష్టపరుస్తూ దాంట్లో భాగంగానే వాళ్ళతో పొదుపు అనే ఒక అలవాటు వాళ్ళల్లో నేర్పిస్తూ పొదుపు చేసుకొని మేము కూడా సాధించగలము అని ఒక 6 నెలల పాటు వాళ్ళు నిరూపించుకుంటే తర్వాత బ్యాంక్ నుంచి వాళ్ళకి లింకేజెస్ వచ్చి మెల్లిమెల్లిగా ఇండివిజువల్ గ్రూప్ లోన్లు తీసుకొని అక్కడ మళ్ళీ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అని ఏర్పాటు చేశారు. అంటే ఏ వృత్తిలో అయితే వాళ్ళు పైకి రావాలనుకుంటున్నారో అలాంటి ఆశయం ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్గా చేసి దానికి ఒక మైక్రో ప్లాన్ డెవలప్ చేసి చాలా సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా 2001 నుంచి ఈ ప్రోగ్రాం జరిగిందండి. అంటే విమెన్కి ట్రైనింగ్లో ఏం చెప్పేవాళ్ళనంటే ఉట్టి స్వయం సహాయక సంఘాలంటే ఉట్టి లోన్లు తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు, మీలో కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ అవ్వాలి, మీరు కూడా ఒక సాధికారతను సాధించాలి. రేపు ఈ పథకాలు ఉన్నా లేకపోయినా కూడా మీలో వచ్చిన సాధికారతతోటి ఈ ప్రోగ్రాం అలాగే కంటిన్యూ అవుతూ మీరు మెల్లమెల్లగా పేదరికంలో నుంచి బయటకు రావాలి. దాంతోపాటు అప్పుడు పెట్టినటువంటి కొన్ని నియమాలు ఏంటి అంటే బడికి వెళ్ళే వయసు పిల్లలు ఎవరు పనిలో ఉండకూడదు. అలా పిల్లల్ని బడికి పంపకుండా పనిలో ఉంచితే కనుక వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో లోన్స్ ఇవ్వడం జరగదని. రెండోది ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారండి. అంటే అంతకుముందు పంట పోయిందా, పశువులు చనిపోయినాయా, వాళ్ళు నష్టంతో అలాగే ఉండిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ని వాళ్ళకి అలవాటు చేశారో వాళ్ళు భయం లేకుండా ఒక యాక్టివిటీని టేకప్ చేయడానికి ఒక సంసిద్ధతతో పనిచేయడం జరిగింది. అప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో కొంతమంది నాయకులుగా ఎదిగారు, ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా కూడా అయ్యారు అప్పట్లో. కానీ అది చంద్రబాబు కొంత ఇబ్బంది అయింది అని కూడా అంటారు. అది ఎంతవరకు నిజం? మీరు మామూలు వ్యక్తిగా ఇబ్బంది అని నేను అనుకోనండి. ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలి అని చెప్పారు. సో ప్రశ్నించే తత్వాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే సమానత్వం కానివ్వండి, లోన్స్ రావాలని కానీ, అభివృద్ధి చెందాలి అని అన్నప్పుడు అక్కడ మనం చెప్తున్న థియరీ ఏంటంటే కంటెంట్మెంట్, అంటే ఉన్నదాంతో తృప్తిపడి మనం ఇంకా ఎదగాలి అనే ఒక ఆశయం కనుక వాళ్ళలో లేకపోతే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. కాబట్టి ఎక్కడైనా మీరు చూసినప్పుడు ప్రశ్నించడం నేర్చుకోండి అనేది సాధికారత చేయడంలో ఒక భాగమేనమాట. అలాంటప్పుడు కొంతమంది దాన్ని వేరేగా అర్థం చేసుకొని డిమాండ్ చేయడం అనేది కొంతవరకు జరిగింది. బట్
ఏ ఆశయంతో అయితే ఈ స్థాపించారో ఈ ప్రోగ్రామ్ని చేశారో అది చాలా సక్సెస్ అయింది. మేడం, ఇప్పుడు యూనివర్సిటీల వరకు వద్దాం. ఇప్పుడు మీరు సుదీర్ఘకాలం అధ్యాపక గురుస్థానంలో ఉన్నారు, కానీ అప్పటికి ఇప్పటికి విద్యార్థుల్లో కొంత మార్పు జరిగింది. బయట శక్తులు విద్యార్థులను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరమైన వాతావరణము, యూనివర్సిటీల్లోకి డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున వస్తుంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి వీసీగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఓకే, మొట్టమొదటండి మీరు చెప్పింది వాస్తవం. 83, 84, 90స్లో 2000స్లో మేము చూసిన విద్యార్థులకు ఇప్పుడు వస్తున్న విద్యార్థినులకు చాలా వ్యత్యాసం ఉంది. ఏ అంశంలో అంటే మేము మొట్టమొదట చూసినటువంటి విద్యార్థుల్లో ఒక ఆశయం అనేది చాలా క్లియర్గా ఉండేది. అంటే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఏం సాధించాలనుకుంటున్నాను, నా జీవితంలో నేను ఎక్కడికి చేరాలనుకుంటున్నాను అంటే అందరూ చాలా గొప్పగానే ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంతమంది నా సామర్థ్యాన్ని బట్టి నేను చదువుకొని నాకు ఉద్యోగం వచ్చి నన్ను నేను పోషించుకొని కుటుంబాన్ని చేసుకుంటే చాలని అనుకోవచ్చు. కానీ కొంతమంది చాలా పెద్ద ఆశయాలతో ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు విద్యార్థుల్లో అలాంటి ఆశయం అస్సలు స్పష్టంగా కనిపించట్లేదండి. మనమే వాళ్ళ చేత ఎక్సర్సైజ్ చేసి అసలు ఎందుకు వచ్చావు, దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నావు, ఈ చదువు తర్వాత నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక ఉద్యోగం వస్తే చాలు అన్న దృక్పథంతో ప్రస్తుతం విద్య జరుగుతుంది అన్నట్టు. కుటుంబం ఏదైతే కుటుంబ సభ్యులు కూడా పిల్లలకు తగిన సమయం కేటాయించకపోవడమే దీనికి కారణం అంటారా, లేకపోతే ఈ పిల్లలు ఈ విధంగా మారడానికి టెక్నాలజీ కారణం? నా ఉద్దేశంలో రెండండి. ఒకటి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కొంచెం పిల్లల్ని అక్కడ జరిగే విధానాలు, పద్ధతులు అంటే చదువు అంటే ఎంసెట్లో ర్యాంకులు తెచ్చుకోవడము, చదువు అంటే 24 గంటలు 16 గంటలు రూమ్లోనే కూర్చొని చదివేసి ర్యాంకులు సాధించటము, లేకపోతే పైకి వెళ్ళడము అంటే ఇంజనీరింగు, మెడిసిన్, అగ్రికల్చరు, వెటర్నరీ అనే దృక్పథంతో వెళ్ళటము, ఇలాంటి వాతావరణం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలా కాకుండా ఈ సబ్జెక్ట్స్ కాకుండా పైకి రావాలనుకుంటే ఇతర చాలా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్యూర్ సైన్సెస్లో రావచ్చు, సోషల్ సైన్సెస్ రావచ్చు, మంచి మ్యాథమెటిక్స్లో చదువుకొని కూడా పైకి రావచ్చు, అనేక రకాల ఫీల్డ్స్ ఉన్నాయి అనే ఓరియంటేషన్ తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వట్లేదండి. రెండోది ఏంటంటే పిల్లలకి ఒకవేళ ఆ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోకుండా, ఎందుకంటే ఫారిన్ వెళ్ళిపోవడం, అక్కడ సంపాదించడం, ఈ ఆలోచన విధానంలోనే ఉన్నారు కాబట్టి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని, ఇతర ఫీల్డ్స్ ఏంటి అనేది తెలుసుకోకుండా, పిల్లలకి నచ్చిన వాతావరణంలో పెరగనివ్వకుండా, ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్లో చాలా స్ట్రిక్ట్ కండిషన్స్లో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఆలోచన శక్తి, వాళ్ళ ఇష్టాలనే వాళ్ళు కోల్పోతున్నారని నేను అనుకుంటున్నాను. హైయర్ ఎడ్యుకేషన్ లాంటి యూనివర్సిటీస్లో మనం ఇప్పుడు దాన్ని కల్పించలేమండి. కొంతవరకు మేము ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే మాకు కూడా మెంటరింగ్ సిస్టమ్ అనేది ఉంది. మా స్ట్రెంగ్త్, మా మహిళా విశ్వవిద్యాలయంలో మా స్ట్రెంగ్తే మా మెంటరింగ్ సిస్టమ్ అనమాట. అందరు స్టూడెంట్స్ని కూడా టీచర్స్కి అలొకేట్ చేస్తాము. సో వాళ్ళ ఒక చదువులోనే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్లో కూడా ఎలాంటి అయినా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళకి కొంచెం గైడెన్సు, కెరియర్ గైడెన్సు, ప్లేస్మెంట్స్, నెక్స్ట్ ఎగ్జామ్, టీచింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి నెట్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సెట్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి గైడెన్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రెండోది మీరు అడిగారు టెక్నాలజీ. టెక్నాలజీ చాలా చాలా ఇబ్బందులు కలిగిస్తుందండి పిల్లలకి. పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత వచ్చినటువంటి పిల్లలకి ఇది అంటే ఓపెన్ ఎన్వైర్న్మెంట్, చాలా ఫ్రీడమ్ ఉన్నటువంటి వాతావరణంగా వాళ్ళు భావిస్తున్నారు. చదువు పరంగా కూడా స్మార్ట్ ఫోన్స్ తప్పనిసరి అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అన్నీ అందులోనే పంపటం, మెటీరియల్ పంపటం. స్మార్ట్ ఫోన్స్ వాడడం తప్పు కాదు, కానీ అవసరం మేరకే వాడడం అనేది చాలా ముఖ్యం. సో అది అబ్యూస్ జరుగుతుందండి. అంటే విద్య కోసమే కాకుండా దాన్ని విద్య కంటే ఎక్కువగా ఇతరత్ర ఉపయోగాలకు వినియోగించడం అనేది కూడా జరగటం వల్ల కొన్ని ఇబ్బందులు రావడం అనేది ఉంటుంది. కానీ మేము పసిగట్టి ముందే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇస్తామండి. ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో చేరంగానే ప్రతి విద్యార్థికి కూడా లైఫ్ స్కిల్స్ అనేది నేర్పుతాం. ఇది యుఎన్ ఇచ్చినటువంటి 10 జీవిత నైపుణ్యాలు. అందులో ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఇలాంటి అంశాలు అనమాట. వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం వల్ల దాని యొక్క ప్రభావం మాకు చాలా బాగా కనిపిస్తుంది. సమస్యలు ఎవరైనా తెలియకుండా అందులో పడుతున్నా కూడా మేము ముందే అంచనా వేసి వాళ్ళని రెక్టిఫై చేయడానికి మాకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. మేడం, యూనివర్సిటీలో స్టార్టప్
ఒకటి స్టార్ట్ చేశారు, అది ఎలా నడుస్తుంది? ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారయ్యారా? మనకి 2018లో దుర్గా భవానీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారు ఈ ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ కల్చర్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో అనేక స్కీమ్స్ని పెట్టడం జరిగిందండి. సో మనం టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ అని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలకి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ద్వారా డీబీటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా మనం విమెన్ బయోటెక్నాలజీ కూడా స్టార్ట్ చేసాము. మెల్లిమెల్లిగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ వచ్చింది. తర్వాత లైవ్లీహుడ్ బిజినెస్ స్కూల్, ఇట్లా ఒక 7-8 ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనము ఒక సినర్జీ కిందకి తీసుకొచ్చి విమెన్లోనే కాకుండా ఎవరికైతే ఉత్సాహం ఉందో వాళ్ళందరిలో కూడా మనం ఇన్నోవేషన్ని ఐడియాస్ ఉంటే కనుక ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మనం 17-18 నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. టీబీఐ చాలా ముందుకెళ్తుంది. మనకిప్పుడు 41 స్టార్టప్స్ ఉట్టి టీబీఐ ద్వారా ఉన్నాయి. మొత్తం కలిపితే కనుక 50 పైనే స్టార్టప్స్ ఉన్నాయి. ఈ మధ్య మనకి నిధి ప్రయాస్ నుంచి, యాక్సిలరేటర్ నుంచి, జెనసిస్ అనే ప్రోగ్రామ్ నుంచి కూడా మనకు గ్రాంట్ రావడం జరుగుతుంది. సో మనం అప్లికేషన్స్ కాల్ఫర్ చేసి మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ ఎక్స్టర్నల్స్ తోటి ప్రజెంట్ చేయించి మనం వాళ్ళకి గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా ఇండస్ట్రీలోకి అయితే 2 వెళ్ళారు, ఇంకా మిగతా వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇందులో నుంచి రావడానికి అవకాశం ఉంది. మేడం, పీజీ సెట్ ఇప్పుడు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ జరిగితే ఎవరు ఏ యూనివర్సిటీకి ఎంపిక చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సెట్ కావడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడిందని విద్యార్థులు అంటున్నారు. ఈ విషయంలో మీరు ఏమైనా ప్రభుత్వాన్ని కోరారా? నా అభిప్రాయం ఏంటంటేనండి, ఈ స్టేట్ లెవెల్లో పీజీకి కామన్ ఎంట్రన్స్ పెట్టిన తర్వాత అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా స్టూడెంట్ స్ట్రెంత్ తగ్గిందండి. అది వాస్తవం, దాన్ని మనం కాదనడానికి వీల్లేదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో పెరిగినాయండి గత 4 సంవత్సరాల్లో. అంటే ముందు వాళ్ళకు ఓపెన్ అయిన తర్వాతే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యేవి. రెండోది ఈ కామన్ మా మహిళా విశ్వవిద్యాలయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నది ఏంటంటే, మాకు అందరూ అమ్మాయిలు మహిళా విద్యార్థినులే ఇక్కడికి అడ్మిషన్కి వస్తారు. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు పల్లెల్లో నుంచి వచ్చే వాళ్ళు కూడా ఒక సెంటర్కి ఎక్కడిస్తే అక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయాలి. వాళ్ళతో పాటు ఎవరో ఒకళ్ళు తోడు రావాలి. ఆ రోజు ఎవరికైనా కుదరకపోతే అమ్మాయి ఎగ్జామ్ తీసుకోలేకపోతుంది. రెండోది డిగ్రీ లెవెల్లో వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకోవడం అనే దాని మీద ట్రైనింగ్ అనేది అసలు ఉండదు. కాబట్టి వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకునేటప్పుడు పిల్లలు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, అన్ని క్వశ్చన్స్ టైంకి వాళ్ళు కంప్లీట్ చేయలేక దాన్ని వాళ్ళు ఇన్కంప్లీట్గానే వదిలేసి వచ్చినప్పుడు క్వాలిఫై అవ్వడం లేదు. తర్వాత స్పాట్ అడ్మిషన్స్కి చాలామంది వస్తున్నారు. స్పాట్ అడ్మిషన్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ రాదు, బికాజ్ ఎంట్రన్స్ ద్వారా రాలేదు కాబట్టి స్కాలర్షిప్ రాదు. అలాంటి ఇబ్బందులు కూడా ఈ అమ్మాయిలు ఎదుర్కోవడం జరుగుతుంది. మేము ఎంట్రన్స్ పెట్టినప్పుడు మేము 5 సెంటర్స్లో ఫిజికల్గానే ఎగ్జామ్ పెట్టేవాళ్ళం. హైదరాబాద్లో, విజయవాడ, వైజాగ్, కర్నూలు, తిరుపతి. కాబట్టి వచ్చి కూర్చొని రాసినప్పుడు మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండేవి అడ్మిషన్స్ అన్నీ కూడా. చాలా డిపార్ట్మెంట్స్లో పోటీ కూడా ఉండేది. అంటే అప్లై చేసినన్ని సీట్లు లేక కొన్నిసార్లు డెసిషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెట్టి, స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టి సీట్స్ పెంచినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సీట్లు నిండని పరిస్థితికి వచ్చాము కొన్ని డిపార్ట్మెంట్స్లో. అదొక కారణం అయితే, రెండోది రెవెన్యూ అండి. అడ్మిషన్స్ అనేది యూనివర్సిటీకి రెవెన్యూ ఇవ్వటానికి, అంటే డబ్బు కొంచెం సంపాదించడానికి ఒక అవకాశం అది. ఎప్పుడైతే అది సెంట్రల్ అయిపోయిందో యూనివర్సిటీస్కి దానివల్ల రాబడి అనేది ఏమీ లేదు. మహిళా విశ్వవిద్యాలయం లాంటి వాళ్ళకి మాకు అఫిలియేటెడ్ కాలేజెస్ లేవు కాబట్టి ఒక మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ కూడా మాకు తగ్గిపోయింది. గత నెల 19న మన లోకేష్ గారు, మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ మాట రిప్రజెంట్ చేసి ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. మాట్లాడి కనుక్కొని దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. గతంలో స్టార్టింగ్లో ఎంత బడ్జెట్తో యూనివర్సిటీ నడిచేది, ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది? బడ్జెట్ వరకు మాకేం ఇబ్బంది లేదండి, ఎందుకంటే ప్రతిసారి మేము పెట్టిన బడ్జెట్ మాకు వస్తూనే ఉంది. మధ్యలో లాస్ట్ 2-3 ఇయర్స్లో కొన్నిసార్లు రిలీజెస్ చాలా లేట్ అయినాయి, శాలరీస్ డిలే అయినాయి. ఇప్పుడు మాత్రం
చాలా రెగ్యులర్గా 3-4 తారీఖుల్లోనే మాకు జీతాలు పడిపోతున్నాయి. కాకపోతే ఏం జరిగిందంటేనండి 12th ప్లాన్ వరకు యూజీసీ గ్రాంట్ ఉండేది. శాలరీస్కి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా బ్లాక్ గ్రాంట్ ద్వారా, క్యాపిటల్ గ్రాంట్ అని కూడా కన్స్ట్రక్షన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ యూజీసీ నుంచి ప్లాన్ గ్రాంట్ అని 5 సంవత్సరాలకు ఒక గ్రాంట్ వచ్చేది. సో 12th ప్లాన్ అయిపోయిన తర్వాత యూజీసీ నుంచి పెద్దగా గ్రాంట్ అనేది పెద్దగా కాదు, అసలు గ్రాంట్ అనేది ఏం లేదు. మనం ప్రత్యేకంగా ఏమన్నా ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే ప్రాజెక్ట్స్ రీసెర్చ్ చేసుకోవడం కోసం గ్రాంట్ వస్తుందే తప్ప మిగతా ఏం లేవు. కాబట్టి మన మిగతా సోర్సెస్ నుంచి కూడా యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే ఆలోచించాలి. ప్రస్తుతం మాకు పిఎం ఇంతకుముందు మేము రూసాలో 20 crores సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు పిఎం ఉషా ప్రధాన మంత్రి ఉచిత శిక్షా అభియాన్ కింద ఒక 100 కోట్ల గ్రాంట్ వచ్చింది. సో దాని ద్వారా మేము రీసెర్చ్ పరంగా కానీ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ రెనోవేషన్స్ కానీ 4 కొత్త బిల్డింగ్స్ కట్టుకోవటానికి కానీ ఈ గ్రాంట్ మాకు చాలా ఉపయోగపడుతుంది. యూనివర్సిటీని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మేము ప్రస్తుతం 101 to 150 రేంజ్లో ఉన్నాము. దాన్ని బాగా ఇంప్రూవ్ చేయాలనేది ఒక ఆశయంతో నేను పనిచేయాలని అనుకుంటున్నాను. యూనివర్సిటీ వీసీగా మీరు ఎలాంటి ముద్ర ఇవ్వబోతున్నారు? అంటే ప్రతి వీసీలో అంతా ఏదో ఒక తమదైన ముద్రను చూపించాలని ప్రయత్నిస్తున్నారు. అంటే సుదీర్ఘకాలం పాటు ఇక్కడే మీరు పనిచేశారు కదా, ఎలాంటి ముద్ర వేయబోతున్నారు, ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? అంటే సుదీర్ఘకాలంగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి మాకు అంచెలంచెలుగా ఎదిగేటప్పుడు మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఎందులో మేము బాగా పైకి వెళ్ళాము, ఎందులో వెనకబడి ఉన్నాము అనేది నాకు అర్థమవుతుంది. మా ఎన్ఐఆర్ఎఫ్ టీం డైరెక్టర్ గారి ద్వారా మా ఎక్కడున్నాం మనము, ఎందుకు వెనకబడి ఉన్నాము అనేది మనం చూస్తే కనుక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఇంప్రూవ్ అవుతూనే ఉంది. మేము 151 to 200 బ్యాండ్లో నుంచి ఇప్పుడు 101 నుంచి 150 బ్యాండ్కి ఎదిగాము. కాకపోతే 100 లోపు ఉన్న వాళ్ళకి గ్రాంట్ వేరేగా ఉంటుంది గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్. 50 లోపు వేరేగా ఉంటుంది, 25. ఇప్పుడు మొన్న ఏఎన్ఆర్ఎఫ్ అని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ గ్రాంట్ ఇవ్వటానికి ఒక ప్రణాళిక తీసుకొచ్చింది. దాన్ని ఏమన్నారంటే 100 crore గ్రాంట్ ఇస్తారు, దాంట్లో 25 లోపల ర్యాంక్ ఉన్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని హబ్ ఇన్స్టిట్యూషన్స్గా పెడతారు. 200 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళందరినీ స్పోక్ ఇన్స్టిట్యూషన్గా పెట్టి ఆ హబ్ ఇన్స్టిట్యూషన్తో స్పోక్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి పనిచేయాలి. అప్పుడు మేము బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్తో ఒక స్పోక్ ఇన్స్టిట్యూషన్గా వాళ్ళ హబ్ ఇన్స్టిట్యూషన్గా చేరాము. అప్పుడు అనిపించింది మనకే మంచి ర్యాంక్ ఉంటే కనుక మనమే ఒక హబ్గా ఉండి ఇంకొక 5-6 ఇన్స్టిట్యూషన్స్ని మనం కలుపుకొని వాళ్ళకి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండేవాళ్ళం కదా అని. దానికి కొంచెం టైం పడుతుంది, అసాధ్యమేమి కాదు. మాకు రీసెర్చ్ పబ్లికేషన్స్ నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ఇంప్రూవ్ అవ్వాలి, అది ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాకు 4 మార్క్సే తేడా ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం 100 లోపు మేము ఖచ్చితంగా తేగలుగుతాము. ఇంకొంచెం కాలంలో మేబీ 4 or 5-6 ఇయర్స్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉంది, చేస్తాము. మినిస్టర్ గారు కూడా ఎన్ఐఆర్ఎఫ్ మీద ఫోకస్ చేయమని చెప్పారు, తప్పకుండా మేము వచ్చేస్తాం. ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీలు ఎక్కువ కావడం వల్ల ప్రభుత్వ యూనివర్సిటీల మీద కొంత అంటే విద్యార్థులు రావడం లేదు, దీంతోపాటు రిక్రూట్మెంట్స్ కూడా చాలా కాలంగా ఆగిపోయినాయి. దీంతో మీరు కాంట్రాక్టులు లెక్చరర్స్ మీద ఆధారపడిన పరిస్థితి. మొత్తం మీద మహిళా యూనివర్సిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మేడం? ఇప్పటి లోపల రిక్రూట్మెంట్ జరగబోతుంది? మాకు 60% స్టాఫ్ ఉన్నారండి శాంక్షన్ పొజిషన్స్లో, మిగతా 40% ఈ సంవత్సరం రిక్రూట్మెంట్స్ జరుగుతాయని చెప్పారు. కాకపోతే ఒక జీవో ద్వారా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ని ఒక ఫిక్స్డ్ స్కేల్తో తీసుకొని ఎవ్రీ ఇయర్ 1000 ఇంక్రిమెంట్ ఇచ్చేటువంటి విధానాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి కాంట్రాక్ట్ స్టాఫ్ తోటి మేము కొన్ని కోర్సెస్ని ఈరోజు నడపడం జరుగుతుంది. ఫుల్ స్ట్రెంత్ వచ్చిందంటే మాత్రం చాలా ఉపయోగంగా ఉంటుంది, రీసెర్చ్ ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది, నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఒక మాట, వీసీల మీద రాజకీయ ఒత్తిడి ఉంది, రాజకీయ కారణాలతో రాజీనామాలు చేశారంటూ శాసన మండలిలో కొద్ది రోజులుగా గొడవ జరుగుతుంది. అదేవిధంగా మీకు కూడా ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా? మీరు జాయిన్ అయినారు, ఇన్ఛార్జ్ వీసీగా కొద్ది కాలం 8 నెలలు పనిచేశారు, మళ్ళీ రెగ్యులర్ అయ్యారు. అంటే బయట నుంచి మీకు ఏమైనా ప్రెజర్ ఉందా? రిక్రూట్మెంట్ వాళ్ళని తీసేయండి, వీళ్ళని పెట్టండి, ఇలాంటి ఏదైనా అధికార పార్టీ నుంచి? నేను జూలై 19th ఇన్ఛార్జ్ వీసీగా ఛార్జ్ తీసుకున్నానండి. మళ్ళీ ఫిబ్రవరి 19th రెగ్యులర్ వీసీగా తీసుకున్నాను. నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు, ఫలాంది చెయ్యండి అని కానీ నాకేం లేదు. ఒకటే మాకు చెప్పింది ఏంటంటే, మీకు ఇచ్చిన ఎటానమీని, ఫ్రీడమ్ని మీరు సద్వినియోగం చేసుకోండి. యూనివర్సిటీ బాగుపడడానికి, యూనివర్సిటీ డెవలప్ అవ్వడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో ధైర్యంగా చర్యలు తీసుకోండి, భయపడాల్సింది లేదు, గవర్నమెంట్ మీ వెనక ఉంది.
మాకు ఇంతవరకే చెప్పారు కానీ మా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేదు. స్థానిక నాయకులు ఏమీ ఒత్తిడి తీసుకురాలేదండి. మా మీద ఎటువంటి ఒత్తిడి లేదు అసలు. మేడం ఈ మత్తు పదార్థాల మీద అవేర్నెస్ క్లాసులు జరుగుతున్నాయి. అసలు లోపలికి ఎలా వస్తుంది, వీటిని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? మాకు ఒక సంఘటన జరిగిందండి, తెలుసు అప్పుడు అందరికీ. వీసీ మా క్యాంపస్లో జరిగింది, పేపర్లో వచ్చింది, అంతా జరిగింది. అది ఒక లా డిపార్ట్మెంట్లో స్టూడెంట్, వాళ్ళ హస్బెండ్ ఎస్వి యూనివర్సిటీలో, ఇద్దరు లాలో చేరారు. వాళ్ళకి బయట కూడా అదే ఉందని మేము విన్నాము. కాకపోతే ఏంటంటే లోపలే స్టూడెంట్స్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు అనేది అర్థం కాక ఒక్క స్టూడెంట్ దానికి ఇదయ్యటం జరిగింది. అది ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి మా నోటీస్కి వచ్చిందో మేము ఫ్యాకల్టీ అందరినీ కూడా డ్యూటీస్ వేసి మెంటరింగ్ చేస్తూ, కౌన్సిలింగ్ చేస్తూ, ఇంకేమైనా ఇలాంటివి ఉన్నాయా, ఎలా వస్తుంది అసలు అనేది తెలుసుకున్నప్పుడు ఇంకెవ్వరు కూడా ఏ ప్రలోభాలకు గురవ్వలేదు. కాకపోతే హాస్టల్స్ని కొన్ని రోజులు, ఒక 15 రోజుల పాటు నో అవుటింగ్ అనేది పెట్టి, అది కూడా ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో బాగా చర్యలు తీసుకున్నాము. రకరకాల ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం, ఇండివిజువల్గా, గ్రూప్ కౌన్సిలింగ్, తర్వాత లెక్చర్స్ ఆడిటోరియంలో. సైబర్ క్రైమ్ వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు, సైకాలజిస్ట్ వచ్చారు, మా ఫ్యాకల్టీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేశారు. అయితే నేను అనేది ఏంటంటే అండి, పిల్లలకి తెలియదు అవి అందుబాటులోకి ఎందుకు వస్తున్నాయి, అసలు చిన్న చిన్న షాప్స్లో కూడా దొరికేటువంటి పరిస్థితి ఎందుకు కలిగింది, అంత విచ్చలవిడితనాన్ని ఎందుకు ఆ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయింది అనేది మాత్రం చర్చనీయాంశంగానే మిగిలిపోతుంది. మేడం, ఇప్పుడు ఏదైతే పిల్లల అడ్మిషన్ సమయంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెక్ చేసి మీరు రిక్రూట్ అదే జాయిన్ చేసుకుంటే ఈ పరిస్థితి ఉండదా, లేకపోతే అది కొంత అభ్యంతరకరం కూడా ఉండే అవకాశం ఉంది? మొత్తం మీద జాయినింగ్ సమయంలోనే మీరు ఏదైనా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం? నేను ఇందాక మీకు చెప్పినట్టుగానండి, ఇప్పుడు ఈ కామన్ ఎంట్రన్స్ ద్వారా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మనకు ఎలకేట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకోవడం మాత్రమే జరుగుతుంది. ఒక 1 వీక్ 10 డేస్ మనకి క్లాసెస్ అయిన తర్వాత మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడతాం. 3 డే ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మనకున్న వసతులన్నీ ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు, మెడికల్ ఆఫీసర్ తోటి, లీగల్ ఆఫీసర్ తోటి, లైబ్రేరియన్ తోటి, స్పోర్ట్స్ గేమ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పిన తర్వాత 2.5 days ఈ లైఫ్ స్కిల్స్ మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఆ లైఫ్ స్కిల్స్ విన్న తర్వాత మాత్రం పిల్లలే ఫీడ్బ్యాక్ మనకి ఇస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఇక్కడ ఉండే కాలాన్ని, కొంతమంది 2 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది 3 సంవత్సరాలు ఉంటారు, పీజీ ఇంజనీరింగ్ వాళ్ళు 4 సంవత్సరాలు, 5 year ఇంటిగ్రేటెడ్ వాళ్ళు 5 years కూడా ఉంటారు. ఆ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, సైడ్ ట్రాక్ అవ్వకుండా, ప్రలోభాలకు గురవ్వకుండా మన పెట్టుకున్న గోల్ని మనం ఎలా సాధించాలనే దృక్పథంలో వెళ్ళేటట్టు ఆ 2.5 day ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది మెంటరింగ్ తోటి ఫాలో అప్ అవుతుందండి. కాబట్టి ఎక్కడైనా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, పిల్లలు ఉన్నారు అని కనుక అనిపిస్తే ఇండివిజువల్ కౌన్సిలింగ్ ద్వారానే మేము వాళ్ళని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీకు పర్సనల్గా అంటే ఈ యూనివర్సిటీ, ఇంత ప్రతిష్టాత్మకమైన మహిళా యూనివర్సిటీకి మీరు వీసీగా ఎంపిక కావడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈసారి అంతా బయట ప్రాంతాల్లో తెలుగువారు అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని మాత్రం తీసుకొచ్చి వీసీలుగా నియమించారు, ఇద్దరిని తప్ప. అందులో ఒకరిద్దరిలో మీరు కూడా ఉన్నారు. దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతృప్తికరంగా ఉందండి. ఎందుకంటే మన కృషిని, మన కెపాసిటీని గుర్తించి మెరిట్ మీదే ఇచ్చాము అని మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పినప్పుడు, ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా ఉంటేనో తెలిస్తేనేనో మీకు రావడానికి అవకాశం ఉంది అని నమ్ముతారు. అది ఏమాత్రం నిజం కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. ప్యూర్గా మెరిట్ మీద నా శ్రమతోటి, తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో ముందు నుంచి ఉన్న వ్యక్తిగా నాకు అన్నీ తెలుసు కాబట్టి ఇంకా బాగా చేయగలదు అని ఒక నమ్మకంతో ఇచ్చారనే సంతృప్తి నాకు చాలా ఎక్కువగా ఉందండి. అందుకనే మళ్ళీ ధన్యవాదాలు చెప్పదలుచుకుంటున్నాను మినిస్టర్ గారు. ఏదైతే ప్రతిష్టాత్మకమైన మహిళా యూనివర్సిటీలో అధ్యాపక వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించి వీసీగా ఎదిగిన ప్రొఫెసర్ వెన్నం ఉమగారు తనకు ఈ వీసీగా తాను పూర్తి స్థాయిలో పనిచేస్తాను, మహిళా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తానంటుంది. అదే సమయంలో విద్యార్థులు స్వయం కృషితో పైకెదిగే విధంగా స్టార్టప్లు ప్రోత్సాహం కొనసాగుతుంది. దీంతోపాటు ప్రభుత్వం కూడా తనకు అన్ని విధాల అండగా ఉంది, ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఆమె చెప్తున్నారు. మహిళా యూనివర్సిటీ అంటేనే ఎవరు గుర్తొస్తారో ఆయన పేరును చిరస్మరణీయంగా నిలిచే విధంగా తాను మరింతగా కృషి చేస్తానంటున్నారు ప్రొఫెసర్ ఉమగారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.